అందుకు నమస్కారం. రాజకీయాలలో ప్రత్యర్థిని లేపేయటానికి అసలు దారుణంగా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు వాడు మన ప్రత్యర్థి కాదు, కానీ వాడికి ఏదైనా జరిగిందనుకోండి, మనకి లబ్ధి చేకూరుద్ది అనుకోండి, అలా కూడా చేస్తారు. ఈరోజు ఏపీలో ఉన్నటువంటి రాజకీయాలు గమనిస్తూ ఉంటే, ఎస్పెషల్లీ వైసీపీల డ్రామాలు నాటకాలు చూస్తుంటే, ఏపీలో ఏ కాడి కులాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్య విద్వేషం పెట్టాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దు, ఇదే కథలో ఉన్నారు వాళ్ళైతే. నిజానికి శత్రువులు ఎక్కువ, అబద్ధానికి అభిమానులు ఎక్కువ అని ఆ దిక్కువలన వైసీపీ దరిద్రానికి భయంకరమైన అభిమానులు ఏంటంటే ఇంతే. అలా ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజంగా నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీస్లో ఉండగా ఏకంగా జనసేన పార్టీ ఆఫీసులో ఒక వ్యక్తి కారు యొక్క అద్దాలు పగలబడటం ఏంటి, అడ్డొచ్చిన మనుషులు కొట్టబోవటం ఏంటి. అతని పేరు వచ్చేసి నారద నీలాద్రి. అతను వచ్చేసి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం అట. తీరా క్రాస్ చెక్ చేస్తే అతను మధ్యస్థిమితో సరిగా లేదని అంటున్నాడు. అలా అంటారు అసలు మీరు? ఐఎమ్ షూర్ అతను కరెక్ట్గా ఉన్నాడు అన్నీ. అసలు లోపలికి ఎలా వచ్చాడు? జనరల్గా ఒక పార్టీ ఆఫీస్లోకి వెళ్ళాలన్నప్పుడు కూడా ఐడి కార్డు చూపాలి, పర్పస్ ఏంటో చెప్పాలి. మీడియాలో వెళ్ళాలన్నా కానీ అటు ప్రెస్ మీట్ ఉంటేనే ఎలా చేస్తారు, లేదంటే లేదంటారు. పలానా వ్యక్తిని కలవాలయ్యా, అపాయింట్మెంట్ ఉంది అని చెప్తే కన్ఫర్మేషన్ అప్పుడు పంపిస్తారు. అట్లాంటిది ఒక పర్సన్ని అసలు లోపలికి ఎలా అలౌ చేశారంటే, ఆడ లోపల కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో నడుస్తుందట, వాగుపడి అతను వచ్చాడంట, అందుకని పంపారట. ఆ పంపిన కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర నుంచి పక్క వచ్చేసి ఇక మనుషులు కొట్టేసి అద్దాల బాగా కొట్టాడంట. సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాదా ఇది? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా ఇది? ఇమీడియట్గా ఆ పోలీస్ ఎవరైతే రిజర్వ్ పోలీస్ ఉన్నారో ఎస్ఐ పెంటారావు, ఆయనతో డ్యూటీలో నలుగురిని వాళ్ళ హెడ్ ఆఫీస్కి అటాచ్ చేసేసారు. అండ్ ఇమీడియట్గా పోలీసులు ఎంక్వైరీ చేసేసారు. లాస్ట్ ఇయర్ జనసేన పార్టీ ఆఫీస్ సరౌండింగ్స్లో డ్రోన్ ఎగిరింది. కొద్ది రోజుల క్రితం మంగళగిరిలో జనసేనకి సరికొత్త సమస్యలు క్రియేట్ చేద్దాం చూస్తానని చెప్పేసి ఎవరో జనసేన అతను అన్నాడు. ఇప్పుడు ఈ రకంగా సార్ పవన్ కళ్యాణ్ గారు దయచేసి కంటికి తైలోపల కనిపెట్టుకు తిరగండి. ఏ కాడికి జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెడదామని, ఏ కాడికి కాపుకి కమ్మ మధ్య చిచ్చు పెడదామని ఆ వైసీపీలు దారుణంగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ ఇప్పుడు ఎవరో చిన్న చిత్తకొల్లు వచ్చారు వెళ్ళారు అనుకుంటాం. అలాంటి ముసుగులోనే, అమాయకుల ముసుగులోనే, మా అందరూ సైకలాజికల్గా ఇబ్బంది ఉంది, మానసికంగా తేడా ఉన్నారు అన్నట్టు వాళ్ళ ముసుగులోనే వచ్చి చెయ్యరాని ఏమైనా చేస్తారు సార్. జస్ట్ మీకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా చేతికి అన్న పూసుకొని వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, అది పాయిజన్ లేకుండా బాడీలోకి వెళ్ళిపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ సార్ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏపీ హోంమంత్రి అనిత గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టిపట్టి కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు స్ట్రిక్ట్గా ఉండండి. ఏ చిన్న ఘటన మీ దృష్టికి వచ్చినా, చిన్న కర్రన చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా ఇన్సిడెంట్ ఏదైనా మీరు స్ట్రిక్ట్గానే రూల్స్ ఫాలో అవ్వండి. కారకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గట్టిగానే శిక్షించండి. పవన్ కళ్యాణ్కి వరకు ఈరోజు పెను ప్రమాదం తప్పింది. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎట్నుంచి ఎటువంటి ప్రమాదం రావచ్చు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ జాగ్రత్త ఉండండి సార్. కంటికి తైలోపల కనిపెట్టి తిరగండి. ఎందుకంటే ఏపీలో ఘోరాతి ఘోరమైనటువంటి కుట్రలు పండుతున్న కుప్పలుగా ఉన్నారు.